హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అధికార హోదా ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి. కొడితే ఇలాంటి జాబే కొట్టాలి, జీవితంలోనూ ఎక్స్పీరియన్స్ లేదు, అందరూ అప్లై చేయండి. నెలకి ₹1,00,000 లైఫ్ సెటిల్ అవ్వడం మాత్రం కంపల్సరీ. ఏపీ తెలంగాణ వారు అందరూ అప్లై చేయండి, మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్. నేనైతే ఈ ఛానల్లో గవర్నమెంట్ జాబులకి సంబంధించిన నీకు నోటిఫికేషన్లు నేను వీడియోలు చేయడం జరుగుతుంది. మీరు ఇన్ఫర్మేషన్ నచ్చితే మనకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్ నోటిఫికేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబరు 01/2025 నోటిఫికేషన్ ఇది. తర్వాత E2 ఆఫీసరు. శాలరీ అయితే మనకి 50,000 నుంచి మొదలవుతుంది కాబట్టి టీఏలు డిఏలు అన్నీ కలుపుకుని ₹1,00,000 శాలరీ రావడం అయితే జరిగింది. మేము తమ్మనీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది కదా, కొడితే ఇలాంటి జాబే కొట్టాలని. జీవితంలో కొడితే ఇలాంటి జాబ్ కొడితే మీకు లైఫ్ సెటిల్ అయిపోతుంది. టోటల్ మనకి 14 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 6, ఓబీసీకి 4, ఎస్సీలకి 2, ఎస్టీలకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. ఎవరైతే బీటెక్ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్స్, కంట్రోలు, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, టెలికమ్యూనికేషను, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్, తర్వాత పవరు, ఎనర్జీకి సంబంధించి ఎవరైతే మనకి బీటెక్ పాస్ అయిన వారో, దాంతో బలంగా 2 years MBE కానీ, పీజీపీ కానీ, పీజీడిఎం కానీ చేసిన వారు దీనికి 60 మార్క్స్ వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 years. ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 5 years ఉంటుంది, అంటే 35 దాకా ఉంటుంది. ఓబీసీలకి 33 దాకా ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మనకి 40 years దాకా ఉంటుంది కాబట్టి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇలాంటి జాబ్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత డిప్యూటీ ఆఫీసర్ కోసం మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అయితే జరిగింది. దానికి ఎల్ఎల్బి చదివిన వారైతే అప్లై చేసుకోవచ్చు దీంట్లోనూ. తర్వాత వచ్చి E1 డిప్యూటీ ఆఫీసరు, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడిగాడు కాబట్టి దీనికి మనకు అన్రిజర్వ్డ్ 1, తర్వాత ఎల్ఎల్బి చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిప్యూటీ ఆఫీసరు, దానికి 2 వేకెన్సీలు ఉన్నాయి. బీటెక్ ఇన్ సిఎస్ఐటీలో చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేని జాబ్ పైన నేను ముందర చెప్పాను చూడు, అదొకటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఎవరి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత E1 డిప్యూటీ ఆఫీసర్ 4, బీటెక్ చదివిన వారు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని ఏజ్ లిమిట్ 28. తర్వాత E1 డిప్యూటీ ఆఫీసర్ 5, దీనికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. బీటెక్ నుంచి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వారు. E1 డిప్యూటీ ఆఫీసర్ 6, దానికి కూడా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు. దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది మనకి. మీకు కంప్రహెన్సివ్ ప్యాకేజ్ మీకు ముందరైతే చెప్పాను కదా, మీకు 40,000 ఉంటుంది. ₹1,00,000 దాకా శాలరీ వస్తుంది. హెచ్ఆర్ఏలు, తర్వాత టీఏలు, డిఏలు, తర్వాత మెడికల్ అలవెన్స్ అన్నీ కలిపి మనకి 1 lakh దాకా మనకి శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మీకు చెప్పడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 5 years, ఓబీసీలకి 3 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మనకు 10 years అన్రిజర్వ్డ్కి. తర్వాత దాంట్లో ఓబీసీ వారికి 13 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వారు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లోనూ మనకి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే www.pfcindia.comలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. దీనికి 24/1/2025 నుంచి 13/2/2025 లోపల మీకు అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్ అప్లికేషను. మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ ప్రూఫ్గా 10th class సర్టిఫికేట్ కావాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావాలి, కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ కావాలి, ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, తర్వాత మీకు సిగ్నేచరు ఉండాలి, తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి అది మీకు ఉండాలి. మనకి అప్లై చేసుకోవడానికి ₹500 మనకి ఫీజు అయితే ఇవ్వడం జరిగింది, అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి. తర్వాత ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి
ఫీజు అయితే లేదు. ఒకసారి అప్లై చేసిన తర్వాత మనకి డబ్బులు అయితే వెనకాల తిరిగి రావు అనేసి ఇవ్వడం జరిగింది. ఎటువంటి క్యారీస్ ఉన్నాయి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని 01123456370కి మీరు కాల్ చేసుకోవచ్చు. తర్వాత మెయిల్ ద్వారా కూడా మీరు డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసి నేను నోటిఫికేషన్లో మీకు పూర్తి డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు పెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత దీన్ని అప్లై చేసుకోవడానికి 24/1/2025 నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ 13/2/2025. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను 13/2/2025 కాబట్టి ఇది ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి ఏమని దీనికి అయితే ఇవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్లో మీరు దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు దీన్ని రెగ్యులర్ ఫాలో అయ్యి మీరు దీన్ని ఫాలో అవుతే నెలకి ₹1,00,000 శాలరీ ఇచ్చే అవకాశం మీరు ఉంది కాబట్టి మీరందరూ దీన్ని అప్లై చేసుకోండి. అన్నీ అప్లై చేసుకుని బాగా మీకు అన్నిటిని నేను రోజుకి 1-2 వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు కూడా బాగా చదివి అప్లై చేయడమే కాకుండా చదివి ఏదో ఉద్యోగం పొంది నా కామెంట్ రూపంలో మీ వల్ల మీ నోటిఫికేషన్ చూసి ఉద్యోగం తెచ్చుకున్నానని కామెంట్ అయితే చేయండి. నేను కూడా చాలా సంతోషపడతాను కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇది ఇన్ఫర్మేషన్ మాకు బాగా నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.